మైసమ్మగూడలో ఉన్నటువంటి విద్యార్థులు మస్తు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. చుట్టూ ఇంజినీరింగ్ కాలేజీలున్నాయి. మెజారిటీ ఆఫ్ దెమ్ యూనివర్సిటీస్ అయిపోయినాయి. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్ అండ్ మేడ్చల్, మల్కాజ్గిరి. ఈ 6 జిల్లాలకు సంబంధించినటువంటి విద్యార్థులు మైసమ్మగూడలో ఎక్కువ మంది ఉండి చదువుకుంటూ ఉంటారు. మైసమ్మగూడలో జరిగేటువంటి పరిణామాలు మీ అందరికీ తెలియనివి కావు. 400 మంది ఫ్యాకల్టీ తొలగింపు, అందులో మీకు ఇష్టమైనటువంటి ప్రొఫెసర్స్ కూడా చాలామంది ఉండి ఉంటారు. ఎలాంటి నిరసన తెలియజేయలేనటువంటి పరిస్థితులు అక్కడ ఉంటాయి. అవన్నీ నిజమే. ఏం చేయాలి ఇప్పుడు? మీ తమ్ముళ్ళని, అదేవిధంగా మీకు సంబంధించినటువంటి వాళ్ళని యూనివర్సిటీలో 1:100 ఫ్యాకల్టీ రేషియో ఉన్న దాంట్లో చదివిద్దామా? వాళ్ళని ఎలాగూ మనం ఎదిరించే పరిస్థితులు లేవు. ఎందుకంటే వాళ్ళ ఆకాశం అంత ఎదిగిపోయారు కాబట్టి వాళ్ళని మనం ఏమి ఎదిరించలేం. కాబట్టి మన నిరసనని అక్కడ చేరకుండా ఉండటం ద్వారా నియర్ బై ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మనకి ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి దుర్మార్గం మామూలుది కాదు. చుట్టూ ఉన్నటువంటి మేజారిటీ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్ని సత్యనాశ పట్టించారు. పథక రచన ద్వారా అంతా వాళ్ళ దగ్గరికే ఉండాలనే ప్రయత్నం చేశారు. గుడ్డిలో మెల్లన్నట్టుగా అటు సీఎంఆర్కో అటు ఎమ్మెల్ఆర్కో వెళ్ళి మేము కాలేజీల్లో చదువుకుంటాము, యూనివర్సిటీ చదువులు మాకొద్దు, ఈ ఇంటర్మీడియట్ ఫ్రెషర్స్ చేత చెప్పించేటువంటి చదువులు మాకొద్దు అని మీరు నిరసన గళాన్ని నిలిపించాలనుకున్నట్లయితే పక్కనే ఉన్నటువంటి అఫిలియేటెడ్ కాలేజెస్లో చేరండి. మీ నిరసన తెలియజేయడానికి మీకున్నటువంటి ఏకైక మార్గం ఇదే. మరో విషయం నేను మైసమ్మగూడ విద్యార్థులకు చెప్పదలుచుకుంది ఒకటే. మీరు ఎంఆర్సెట్లో, ఎంఆర్సీడబ్ల్యూలో, ఎంఆర్సీఈలో, ఎన్ఆర్సీఎంలో, ఎస్పీఈసీ ఈ 5 కాలేజీల్లో మీరున్నారు. మీ తోటి పిల్లలు పక్కనున్నటువంటి యూనివర్సిటీస్లో ఉన్నారు. కేవలం సర్టిఫికేట్ల కోసం మనం 10 లక్షలు పే చేయాలంటారా? ఒక పిల్ల బచ్చాగాళ్ళు వచ్చి పాఠాలు చెప్తుంటే ఇన్ని తెలుసుకోవాలంటారా? అంటే ఒక క్లాస్లో 60 మంది ఉండాలండి న్యాచురల్గా. 200 మందిని వీడు చదువు చెప్తే ఐ కాంటాక్ట్ అంటారు. ఇప్పుడు నేను మీ స్థాయి చూస్తూ మాట్లాడుతున్నారు, మీరు నన్ను వింటూ ఉన్నారు. ఈ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం టీచర్కి వీలు కాదు. అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్లో మరో ఒక పెద్ద లోపం ఏంటంటే ఎక్కడెక్కడ చదువురాని సవటలందరూ చాలామంది జమ అవుతారు. కొద్దిమంది మంచి పిల్లలు కూడా యూనివర్సిటీస్ తెలిసి జాయిన్ అవ్వడానికి మెజారిటీ ఆఫ్ ది మెంబర్స్ చదువురానటువంటి పిల్లలు. ఆ పిల్లలతో చదువుకుంటే మీ వాళ్ళు కూడా భవిష్యత్తు ఆగమైపోతుంది. నాట్ ఓన్లీ మైసమ్మగూడలో ఉన్నటువంటి యూనివర్సిటీ కాదు, ఏ యూనివర్సిటీ అయినా పట్టపగ్గాలు లేకుండా వచ్చినటువంటి పిల్లల్ని వచ్చినట్టు క్యాష్ లోపల వేసుకొని తీసుకుంటారో, అక్కడ మెరిట్ అనే దానికి ఆస్కారమే లేదు. అటువంటి అన్ని యూనివర్సిటీస్ని అవకాశం ఉన్న కాడికి బాయ్కట్ చేయండి. అవకాశం లేనప్పుడు తప్పింది కాదు మనకి, మనం ఎక్కడో ఇక్కడ చదువుకోవాలి కాబట్టి తప్పింది కాదు. కానీ వీలైన కాడికి ఆ యొక్క ప్రైవేట్ యూనివర్సిటీస్ని అవాయిడ్ చేద్దాం. ఇంకొక మేజర్గా ఒక విషయం నేను చెప్తున్నానండి. ఇప్పుడు మీరు నరసింహారెడ్డి కాలేజీలో ₹1,00,000 ఫీజు ఉందనుకుందాం. లేకపోతే సెయింట్ మేరీస్ యూనివర్సిటీలో గతం వరకు ఒక 50,000 సంవత్సరానికి ఫీజు ఉండేది. లేకపోతే ఎంఎన్ఆర్ యూనివర్సిటీలో సంవత్సరానికి 40,000, 45,000 ఫీజు ఉండేది. అంటే యూనివర్సిటీ అవ్వగానే ఏం కొమ్ములు వస్తాయండి, వీళ్ళు 2 లక్షలు చేసేస్తారు. ఇప్పుడు మీ దగ్గర ఎంఆర్సీఈ ఉంది. ఎంఆర్సీఈలో సంవత్సరానికి ₹1,00,000 ఫీజు, విద్యాపీఠలో 2 లక్షల ఫీజు. ఏం ఫరక పడిందో నాకైతే ఏమాత్రం అర్థం కానటువంటి పరిస్థితి. మీరు కూడా ఆలోచించండి ఒకసారి. విద్యాపీఠకి పోగానే 2 లక్షలు ఎందుకు ఫీజు అయింది? అంటే ఏమి అక్కడ స్పెషాలిటీ? అంటే విద్యాపీఠ సర్టిఫికేట్ మోర్ వాల్యుబులా? జేఎన్‌టీయూ సర్టిఫికేట్ అవులా సర్టిఫికేట్ అది? ఒకసారి మీరు ఆలోచన చేయాలి. అవకాశం ఉన్న మేరకు మైసమ్మగూడలో విద్యార్థులందరికీ నేను చేసే అప్పీల్ ఒకటే. మైసమ్మగూడలో విద్యార్థులు కానీ, పర్టికులర్గా ఏ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ, వీలైన కాడికి, అవకాశం ఉన్న కాడికి మనము కాలేజెస్ని అడాప్ట్ చేసుకుందాం. తప్పనిసరి పరిస్థితి అయితే యూనివర్సిటీస్ ఎలాగో ఉన్నాయి, ఇది డిఫరెంట్ ఇష్యూ. ఈ విషయాన్ని మీరు చాలా సీరియస్గా ఆలోచించండి. మెరిట్ వర్సెస్ నాన్ మెరిట్. మనం ఏదైనా ఒక సిబిఐటి కాలేజీకి మనం ఎందుకు పోతామండి? అక్కడ అందరూ 97% వచ్చినటువంటి జేఈ విద్యార్థులు ఉంటారు కాబట్టి ఆ మెరిట్ పిల్లల మధ్యలో మనం చదువుకున్నట్లయితే సిబిఐటి గోడలు పెయింట్ కూడా వేయకుండా చెత్తగా ఉంటాయి. కానీ సిబిఐటి నెంబర్ 1 కదా. పెయింట్కి మంచిగా గోడలు వేస్తేనో, మంచి కలర్ఫుల్గా సెట్ చేస్తేనో యూనివర్సిటీ సెట్ అవ్వదండి. అక్కడ చదివేటువంటి విద్యార్థుల్లో కూడా నాణ్యత కలిగినటువంటి విద్యార్థులు ఉండాలి, మెరిట్ విద్యార్థులు ఉండాలి. అటువంటి చోట మనం చదువుకోవాలి తప్ప పాత లెగసీ, ఎంఆర్ఈసీ యొక్క లెగసీ కానీ, లేకపోతే ఎంఆర్సెట్ లెగసీ కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. ఒకప్పుడు ఎంఆర్సెట్లో 10 lakhs డొనేషన్ నడిచేది. ఇప్పుడు ఎంఆర్సెట్ డొనేషన్ 3 లక్షలకు పడిపోయింది. ఎందుకు? ఆ యూనివర్సిటీస్ ఎఫెక్ట్ మీరు అర్థం చేసుకోకుండా అందరూ యూనివర్సిటీ అంటూ పరిగెత్తుకుంటూ పోతున్నారు. ఇయర్లీ స్ప్లిట్టింగ్ దొరుకుతుందని పరిగిస్తున్నారు. కానీ ఆ ఇయర్లీ స్ప్లిట్టింగ్ గోల వెనుక ఎంతో అంతరార్థం ఉంది. మిత్రులారా, ఆలోచించండి.